జగన్ ఒకసారి గెలిపిమన్నారు, గెలిపించాం. ఆడి ఎదవ. ఈసారి నేను చంద్రబాబు చేసినా చెప్పినా నేను చంద్రబాబుకే వేస్తా. అంతే. ఆడి మీద నాకు విరుక్తి పుట్టింది. పిల్ల నా కొడుకు ఇచ్చేది ఏందన్న ఏది నమ్మేదాన్ని పో. నా వద్దు రెండు మాటలు మాట్లాడతా. నేను ఆడికి వేయను 150 సీట్లు నమ్మేసాం. వాడికి ఏంది ఆడు చెప్పుకుంటే సరిపోద్దా, మేము వేయద్దు. వాడు చెప్పుకుంటాడు 1 లక్ష చెప్పుకుంటాడు. ఆడు నేను సచ్చినా అయినాడు. ఆడి మూలంగా 1 రూపాయి రాలా. నాకు ప్రాణం తీసుకున్నా జగన్ అని. చెట్ల మీద నుంచి పడ్డా, రోడ్డు మీద రాయల నుంచి పడ్డా, ఓటేసా. ఆడి నమ్మి బాబు గారికి వేస్తా. నేను బాబు గారిని నమ్ముకున్నాను. నాకు మంచితనంగా చేయను వచ్చింది. వ్యవసాయం చేసుకుంటున్నా, నాకు బాగుంది. ఆయన పథకాలు ఇపోయినా ఏం చేసినా అవన్నీ చేసుకున్నా పోయినా నేను మాత్రం బాబు గారికి అడిగి మాత్రం నేను పిల్ల నా కొడుకు పిల్ల ఓటు వేయకూడదు. అనుభవం ఉన్నవాడికే వేయాలి ఓటు. అనుభవం లేనివాడికి ఇస్తే అనవసరం. ఏ మందు తెచ్చాడో ఏందో అసలు. ఆడికి కావాల్సిన బ్రాండ్లు ఇచ్చాడు, తాగారు, చచ్చిపోయారు చాలా మంది. మందు అనేది స్టాక్ లేదు. ఆడి ఇష్టం వచ్చినోడు కంపెనీలో ఇస్తే ఏ కంపెనీ ఇస్తే ఆ కంపెనీ ఎవడు డబ్బులు ఇస్తే ఆడు తీసుకోవటం అమ్మటం అయిపోయింది. ఆడి గురించి నేను చెప్పలేను ఇక.